సార్ శనివారం ఉదయము అది బోయలు కొట్లాడ జరిగింటే నేను పొద్దున్నే బాత్రూమ్ వెళ్ళగా అక్కడ గొడవ జరుగుతుందని చూసింటే ఆయన తిరుమలేసన్న నా చెయ్యి ఇరిగింది, హాస్పిటల్కి బాబు అని అంటే బండి వాళ్ళది తీసుకొని బైక్ స్టార్ట్ చేసి ముందుకు వస్తుంటే కొట్లాడిన వాళ్ళు బైక్ తీసుకొని ముందుకు వస్తుంటే వాళ్ళు ఆటో వేసుకొని వచ్చి వాళ్ళ పెద్దన్న పాల నుంచి అనంతపురం నుంచి వస్తున్నాడు. మేము వాళ్ళ ఇల్లు దాటుకొని ముందుకు వస్తానే ఆటో ఢీ కొట్టి మమ్మల్ని గాయపరిచి కింద పడినాక నన్ను ఒకటి కొట్టి నువ్వు ఇంటికి వచ్చినావు, నువ్వు రాగుదు ఇక్కడ, మేము కొట్లాడుతున్నాము ఇక్కడ, నువ్వు రాగుదు అంటే మాది కూడా అని నన్ను పక్కకు పంపించేశాడు. మళ్ళా వాళ్ళు ఏం గొడవ జరిగిందో నాకు పెద్ద గాయం అయిపోయింది. నేను ఇట్లా రోడ్లోకి వచ్చినాను. ఈ ఘటన జరిగి శనివారం సార్ ఈ ఘటన జరిగి ఈ పొద్దుడికి 5 రోజులు అయితేనా ఏం సంబంధించలేదు. బుక్రాయసముద్రం మండలం సిఐకి స్టేషన్ కాడికి పోయింటే వాళ్ళు ఏమో కేసు నమోదు చేయలేదు సార్. ఎన్నిసార్లు తిరిగినారు, రోజుకి 2-3 సార్లు తిరుగుతూనే ఉన్నారు. అసలు కేసే పట్టించుకోలేదు సార్. మాది మేము అర్జెన్సీ కులానికి చెందిన వాళ్ళని సార్. ఉదయం మా ఆయన బాత్రూమ్కి వెళ్ళాడు సార్. అక్కడ బాయలు గొడవ జరిగిందంట. జరిగిన వ్యక్తి చెయ్యి ఇరిగింది, నన్ను హాస్పిటల్ తీసుకోవాలని ఫోన్ చేసినాడు సార్. బాత్రూమ్కి పోయిన వ్యక్తికే హాస్పిటల్కి అనేసి నా వెళ్ళిపోయాడు. బైక్లో ఎక్కించుకొని వస్తుండగా వాళ్ళు అటాక్ చేసినారంట సార్. అటాక్ చేసింది కాక మళ్ళీ వీళ్ళు ఆటోతో గుర్తించినారు. పాలరామచంద్ర, పెద్దన్న, వెంకటేశు వాళ్ళు సార్ బైక్ తో గుర్తించినారు. అది హ్యాండిల్ పడి మా ఆయన కాలు ఇదే అయిపోయిందని కూడా చూడుకోకుండా మళ్ళీ కింద పడిన వాళ్ళని కట్టెలు తీసుకొని రాళ్ళు తీసుకొని కొట్టినారు సార్. ఇద్దరిని కొట్టేసినారు. మా ఆయన తప్పించుకొని వచ్చేసినాడు. వస్తుంటే దారిలో చాలా గలీజ్ మాట్లాడారు సార్. మాది నా కొడుకులరా అది ఇదని. గుద్దిన వ్యక్తి మళ్ళీ మా ఇంటి కాడికి వచ్చి మమ్మల్ని బెదిరించినాడు సార్. లేడీస్ అంతా వాళ్ళు వచ్చి ఆటో వేసుకొని వచ్చినారు సార్ మా ఇంటి మీదకి. మాది నా కొడుకులారా మీకు ఎవరు దిక్కు, మీకు సాయం చేసి వచ్చిన వాళ్ళని కూడా సాయం చేయనీయము అని అడ్డుపడినాడు సార్. మమ్మల్ని చాలా గలీజ్ మాటలు మాట్లాడినారు సార్. బట్టలు తీసి కొట్టేస్తాం అది ఇదని చాలా గలీజ్ మాటలు మాట్లాడినారు. చంపుదామని కూడా బెదిరించినారు సార్. 5 రోజులు అయింది సార్. మేము రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రము బుక్రాయసముద్రం స్టేషన్ కి తిరుగుతున్నాము, వెళ్తున్నాం సార్. పట్టించుకోవడం లేదు. చిన్న బాబుని వేసుకొని మేము 5 రోజుల నుంచి హాస్పిటల్లో చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు ఎవరు మా కేసు తీసుకోవటం లేదు సార్. మాకు చాలా ఎమ్మెల్సీ కట్టినాం సార్. ఎవరు మమ్మల్ని పట్టించుకోవటం లేదు. మా ఆయనకి ఇది అయిపోయి మా సంతానం సిఐ గారు సార్ ఎవరో ఒక వ్యక్తి సార్ మారేన్ అనే వ్యక్తి నన్ను వేరే వాళ్ళతో క్రియేట్ చేసి నేను రాజీకి వెళ్ళినట్టుగా కూడా క్రియేట్ చేసినారు సార్. నేను అసలు ఆయన ఫేసే చూడలేదు సార్.